హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకు అనుకుంటున్నారా? మేమైతే చాలా రోజుల తర్వాత ఇట్లా సిటీలో బైక్ మీద తిరుగుతున్నాం. అదే కాకుండా నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అయితే కొనడానికి వెళ్తున్నాం. మేకప్ ప్రోడక్ట్స్ అవి కూడా. నాకు చాలా రోజుల నుంచి ఒక మేకప్ ప్రోడక్ట్స్ మంచి బ్రాండ్లో తీసుకోవాలని చాలా ఇష్టం ఉంటుండే, కానీ నాకు అసలు ఎలా యూస్ చేయాలి ఏంటి అని తెలియదు. కాబట్టి నేనైతే గౌతమ్ కాస్మెటిక్స్కి వెళ్ళాను. ఇదైతే మనకు యూసుఫ్ కూడా అలా ఉంటుంది. ఈ స్టోర్ అయితే హోల్సేల్ అనమాట. మనకు సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అంత తక్కువకి వస్తాయి అనమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 15% ఆఫ్ ఉంటుంది ఈ స్టోర్లో అయితే. కాబట్టి ఇంకా నేను కూడా ఈ స్టోర్కి వెళ్ళినాను. అదే కాకుండా ఈ స్టోర్లో మన స్కిన్కి ఎలాంటి ఫౌండేషన్ బాగుంటుంది, ఎలాంటి కన్సిలర్ బాగుంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తారనమాట మన స్కిన్ మీద. ఇంకా మనకు సజెస్ట్ కూడా చేస్తారు, మీకు ఇది బాగుంటుంది, ఇంకా ఇది బాగుంటుంది, ఇది కూడా యూస్ చేయండి అని. స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. స్కిన్ కేర్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ కూడా ప్రతి ఒక్కరు ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. చాలా బాగుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి గాయస్ వీళ్ళ దగ్గర అయితే. నార్స్, మ్యాక్, ప్యాక్ అలాంటి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా బడ్జెట్లో కావాలనుకుంటే మెబ్లిన్, షుగర్ అవన్నీ ఉన్నాయి. నేనైతే షుగర్లో తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అంత బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అనిపించలేదు. ఫస్ట్ అయితే మెల్లిమెల్లిగా నేర్చుకొని తర్వాత మంచి బ్రాండ్స్కి వెళ్దాం అనుకున్నాను. కాబట్టి షుగర్లో నాకు ఏ ఫౌండేషన్ బాగుంటుందో చూద్దామని చెప్పేసి నాకు ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. నేనైతే సేమ్ నా స్కిన్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్లో తీసుకున్నాను, ఎందుకంటే నాకు హెవీగా ఉంటే అస్సలు నచ్చదు. మేకప్ వేసుకున్నా కూడా వేసుకున్నట్టే ఉండాలి, కానీ వేసుకోవాలి. నేనైతే నార్మల్గా బేబీ క్రీమ్ అవే యూస్ చేస్తాను, కానీ చూద్దాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా గైస్, నా పెళ్ళి కన్నా ముందు నుంచి కూడా ఏదన్నా తీసుకోవాలి మేకప్లో అనుకున్నా. ఇలా అరవింద్ని అడిగిన అనమాట, ఇట్లా తీసుకుందాం పదా పోదాం అంటే, సరే పోదాం పదా అని చెప్పేసి దగ్గరే అని చెప్పి తీసుకెళ్ళిండు. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడు సరే ఇప్పిస్తా అన్నప్పుడు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వెంటనే వెళ్ళి నాకు ఇట్లా ఈ బడ్జెట్లో కావాలి ఇంత అని చెప్తే నాకైతే వీళ్ళు షుగర్ సజెస్ట్ చేసిరు. కాబట్టి ఇంకా నేను షుగర్లో అయితే తీసుకుంటున్నాను. ఫేస్ మీద ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తున్నారు అనమాట. నాకైతే వీళ్ళ షాప్లో స్టాఫ్ కూడా చాలా బాగా నచ్చారు. మంచిగా ఓపిక్ మీద ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు, మంచిగా టెస్ట్ చేస్తున్నారు, నీట్గా కూడా చూపిస్తున్నారు. ఎవరు అసలు చిరాకు పడట్లేదు ఏంటి అట్లా ఇట్లా అని. మనకు డిస్కౌంట్ కావాలన్నా ఇస్తారనమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 15% ఇట్లా ఏ షాప్లో ఉండదు. ఇదైతే ఇలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి, నాకు నచ్చి నేను వెళ్ళిన వీడియో. నా పెళ్లి టైం నుంచే నేను వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను. చాలామంది యూట్యూబర్స్ వెళ్ళడం చూశాను, సీరియల్ యాక్టర్స్ కూడా వెళ్ళడం చూశాను. నవీన గారు, ఇంకా కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు, కానీ నేను వాళ్ళందరూ వెళ్ళడం కూడా చూశాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నేను ఫాలో అవుతాను. అలా అని చెప్పేసి నేను ఈ షాప్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఉంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఇంకా సడన్గా బోనాలు చేస్తే మేము వెళ్ళినాం అనమాట. ఇంకా ఈసారైనా సరే తీసుకుందామని చెప్పి ఇంకెళ్ళి తీసేసుకున్నా వెంటనే మా ఆయనని తీసుకొని. ఈ బైక్ చాలా నచ్చింది అసలు, ఇట్లా డ్రైవ్ చేయడం మళ్ళీ మా లవ్ స్టోరీకి వెళ్ళిపోయినట్టు అనిపించింది బైక్ మీద ఇలా హైదరాబాద్లో మొత్తం ట్రావెల్ చేయడం. ఈ షాప్ అయితే నేను రిటర్న్లో వెళ్ళడం చూపిస్తున్నాను. ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, ఈ అమ్మవారి టెంపుల్ ఆపోజిటే ఉంటుంది గౌతమ్ కాస్మెటిక్స్ అని. మీరు గూగుల్లో పెట్టుకున్నా కూడా ఈజీగా దొరికేసామంట లొకేషన్. రోడ్ మీదకే ఉంటుంది, అసలు గల్లీలో మళ్ళాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, రోడ్కే ఉంటుంది. ఈ స్టేడియం ఎదురుగు నుంచి వెళ్ళిపోయినా మీకు కనిపిస్తుంది అనమాట గౌతమ్ కాస్మెటిక్స్ అని. కంపల్సరీ అమ్మాయిలు ఎవరైనా అక్కడ సైడ్ నుంచి వెళ్తే తీసుకోండి. మేకప్ మీరు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసినా, లేకపోతే మీరు మేకప్ ఆర్టిస్ట్ అయినా, సీరియల్లో యాక్ట్ చేస్తున్నా, ఎవరైనా సరే అందులో తీసుకోండి. నా హ్యాపీనెస్ చూడండి, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మంచి మేకప్ ప్రోడక్ట్స్ తీసుకొని. ఎందుకంటే అట్లా ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇదేం పెద్ద డ్రీమ్ కాదు, చిన్న డ్రీమ్ మేకప్. కాకపోతే కరెక్ట్ టైం రావాలి కదా, నాకైతే ఇప్పుడు టైం వచ్చిందనమాట. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏమి ఉండవు, చిన్న చిన్ని ఆనందాలే. కాకపోతే ఒక్క డ్రీమ్ ఉంది, ఏదన్నా ఒక బ్రాండ్లో నేను బ్యాగ్ కొనాలన్నమాట. అంటే మైకల్ కోర్స్, ఆల్డో అట్లా పెద్ద బ్రాండ్స్లో ఒక బ్యాగ్ కొనాలని నాకు ఒక కోరిక ఉంది. అది కూడా కంపల్సరీ ఏదో ఒక రోజు నెరవేరుతుంది అనమాట. మా ఆయన కంపల్సరీ నాకు కొనిపిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అది ఒక్కటి కొనేసుకుంటే ఇంకా నాకు ఒక డ్రీమ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకొక డ్రీమ్, మా అమ్మాయిలకు ఏమున్నాయి గైస్, వస్తూనే ఉంటాయి డ్రీమ్స్ అన్నీ, వస్తూనే ఉంటాయి కదా ఒక్కొక్కటి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే యూసఫ్ కూడా లైన్స్లో అనమాట. మేమైతే వెళ్ళిపోతున్నాం. చూడండి మంచి అడవిలాగా ఉంది కదా. ఇంకా మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాం గైస్.